హాయ్ దిస్ ఈజ్ వెంకటరమణ యూ వాచింగ్ మై ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే ఎంటర్ అవుతాం. వాట్సాప్లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటో తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికోసం ముందుగా మీ వాట్సాప్ని అప్డేట్ చేసేయండి. అప్డేట్ చేసేసిన తర్వాత మీ వాట్సాప్ని ఓపెన్ చేసి చూడండి. వాట్సాప్ని అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు వాట్సాప్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. పైన 3 డాట్స్ పై ట్యాప్ చేసింది, ఇక్కడ సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా వాట్సాప్ని అప్డేట్ చేసిన తర్వాత పక్కన ఇలా బార్ కోడ్ అయితే వస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా మై కోడ్, స్కాన్ కోడ్ అని చెప్పి ఈ విధంగా వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎవరికైతే మెసేజ్ చేద్దామని అనుకుంటున్నామో వాళ్ళ నంబర్ని సేవ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు. దీనికోసం వాళ్ళ వాట్సాప్ని కూడా అప్డేట్ చేసి ఉంచాలి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది, మై కోడ్, స్కాన్ కోడ్ అని చెప్పి. ఈ విధంగా వాళ్ళకి బార్ కోడ్ వస్తుంది కదా. ఎవరైతే అవతల వాళ్ళకి మెసేజ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క స్కానర్తో ఇలా వాళ్ళ బార్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ చాట్ బాక్స్లోకి అయితే తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి మనం మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఒక నంబర్ని సేవ్ చేయకుండా కూడా మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడే వచ్చింది ఏమి కాదు, ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ చాలామందికి కూడా ఈ ట్రిక్ అయితే తెలియదు. వాట్సాప్ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ పైన సెర్చ్ బాక్స్లో WA.ME/ ఇక్కడ కంట్రీ కోడ్, మనం ఎవరికైతే మెసేజ్ చేద్దామని అనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసేసిన తర్వాత దీనిని సెలెక్ట్ చేసేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వాట్సాప్ అని వచ్చింది. అంటే ప్రతి ఫోన్కి ఈ విధంగా రాదు, మొబైల్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్ అని రాకపోతే కనుక అప్పుడేం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఈ కోడ్ని ఎంటర్ చేసేయండి. అక్కడి నుంచి మనం అవతల వాళ్ళకైతే మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ నాకైతే వాట్సాప్ అని వచ్చేసింది కాబట్టి దానిపై ట్యాప్ చేసేస్తున్నాను. ఆ తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా చాట్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడి నుంచే వాళ్ళకి మెసేజ్ అయితే చేయొచ్చు. చూసారు కదా, మన మొబైల్లో సేవ్ చేసుకోలేని ఒక నెంబర్కి, అంటే సేవ్ చేయని నెంబర్కి మెసేజ్ చేయాలంటే ఈ 2 ట్రిక్స్ని ఉపయోగించి, ఈ 2 ట్రిక్స్లో మనకి ఏ ట్రిక్ అయితే నచ్చిందో సో ఆ ట్రిక్ని ఫాలో అయితే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.